నా కంట పడితే మాత్రం జేడీ చాప్టర్ ఇవాళతో క్లోజ్ అయిపోతుంది. లేదు స్వామి, ఆ జేడీనంత తక్కువ అంచనా వేయకు. ఆ జేడీ ఆకలి మీదున్న పులి లాంటిది. వేట దొరికేదాకా ఆగదు. వాళ్ళు ఎంతమంది వస్తున్నారో ఏం ప్లాన్ చేస్తున్నారో మనకు తెలీదు. నువ్వు వాళ్ళకి దొరకడం అంటే అది మన పతనమే. సరే బాస్, ఎవరా? శరణం గచ్ఛామి, కృతం శరణం గచ్ఛామి, రుద్రం శరణం గచ్ఛామి, రౌద్రం శరణం గచ్ఛామి. వీళ్ళిద్దరూ పోలీసుల్లాగే ఉన్నారు. మేనని చెప్పింది వీళ్ళ గురించేనా? రుద్రం శరణం గచ్ఛామి, రౌద్రం శరణం గచ్ఛామి. ఏ రామస్వామి, కెడి నో లెగ్ మీద షూట్ చేస్తాను. నో, పబ్లిక్ ప్లేస్. పట్టుకుందాం పద. కెడి నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఓకే దాత్రే. నమస్కారం అండి, కూర్చోండి. కూర్చోమ్మా. హాయ్ నిషిక. హాయ్ డాక్టర్. ప్రాన్స్ ఎప్పుడు తిన్నావు మళ్ళీ? 1 hour అయింది డాక్టర్. నువ్వు తిని ఫుడ్ని 1-2 సార్లు చెక్ చేసుకోమని చెప్పా కదా. చెల్లి బిర్యానీ ఆర్డర్ చేసింది, మిక్స్డ్ అనుకోలేదు. అందులో ప్రాన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫేస్ మీద కాకుండా ఇంకెక్కడైనా ర్యాష్ వచ్చిందా? లేదు డాక్టర్, ఓన్లీ ఫేస్ మీదనే. సరే, ఇంజెక్షన్ రాస్తాను, బయట నర్స్ ఇస్తుంది, ఓకేనా? ఆయింట్మెంట్ 3 times రాసుకో. టాబ్లెట్స్ రాస్తున్నాను, అవి కూడా వాడు. ప్రాబ్లం ఏం లేదుగా మేడం? ఏం లేదు సార్, ప్రతిసారి కంటే ర్యాషెస్ కొంచెం ఎక్కువ అయ్యాయి అంతే. 3-4 డేస్లో తగ్గిపోతుంది. నాన్ వెజ్ కొద్ది రోజులు మానేస్తే చాలు. సరే మేడం. ఇంకేంటి నిష్క, మాకు పెళ్లి భోజనం ఎప్పుడు పెడుతున్నావు? దగ్గరలోనే డాక్టర్, ఒక మంచి సంబంధం దొరికింది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. పెళ్లికి తప్పకుండా పిలుస్తాం, మీరు రావాలి. కంగ్రాట్స్ నిష్క. థ్యాంక్ యూ డాక్టర్. పెళ్ళప్పుడు మాత్రం ఇలాంటి ఫీట్లు చేయకే, సరేనా? సరే డాక్టర్. వెళ్ళొస్తాం డాక్టర్. మంచిదండి, బాయ్ డాక్టర్. రామస్వామి, మర్యాదగా లొంగిపో, లేదంటే షూట్ చేస్తాం. రామస్వామి, మాకు నిన్ను చంపే ఉద్దేశం లేదు, మర్యాదగా చెప్తున్నాను, లొంగిపో. రామస్వామి,
కేడి ఎక్కడైనా కనిపించాడా? ఎక్కడ కనిపించలేదు. వాడు కాంపౌండ్ లో ఎక్కడా లేడంటే ఖచ్చితంగా ఈ ఇంట్లోకి వెళ్ళుంటాడు. వాడు మనకి భయపడి లోపల ఉన్న వాళ్ళని ఏమైనా చేస్తే? పద లోపలికి వెళ్దాం. పద. ఓకే. డోర్ క్లోజ్ చేసిందండి. ఎవరు క్లోజ్ చేశారు? ఇది కౌశికి గారిల్లా. హాయ్ అండి. రామస్వామి లోపలే ఉన్నాడు. వీళ్ళని అడగలేము, వాణ్ణి వదిలేయలేము. ఏం చేయాలి? ఏంటి ఏదో కంగారుగా ఉన్నారు? ఏం లేదండి. లోపలికి రండి. రండి. సరే అండి. పెద్దమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది, పెళ్లి కూడా అనుకున్నాం. కానీ ఆ అబ్బాయి ఉద్యోగం గురించి 2 సంవత్సరాలు ఆగుదాం అన్నాడు. నైస్ పేర్. చాలా క్యూట్ గా ఉన్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉండండి. కేడి ఏమైంది? నా ఇంటికి నేనే వచ్చినట్టుంది దాత్రి. నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. పద. దేవుడా, కొంచెంలో తప్పించుకున్నా. ఫస్ట్ బాస్కి ఫోన్ చేయాలి. ఎవరో ఉన్నట్టున్నారు. కూర్చోండి. అమ్మా, పిన్ని. డైరెక్ట్ గా షాపింగ్ మాల్ దగ్గర కలుద్దాం అనుకున్నాం కదా. పోనీలేండి, కలిసి వెళ్ళడం కూడా మంచిదే.
మీరిద్దరే వచ్చారా, మిగిలిన వాళ్ళు వస్తున్నారా? అది ప్రస్తుతానికి మేమిద్దరమే వచ్చామండి. ఓ, అరే రే 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 ఒకటి కాబోయే వాళ్ళు ఒకటిగా వచ్చిండారా? కాఫీ, టీ. అయ్యో ఏమొద్దండి. అమ్మా, వాళ్ళు అలానే అంటారు, నువ్వు వెళ్ళి తీసుకురా. చెడి వాడు కనిపించట్లేదేంటి? వీళ్ళు కూడా నార్మల్గానే బిహేవ్ చేస్తున్నారు. వాడు వీళ్ళకి కనిపించకుండా ఎక్కడో దాక్కుని ఉంటాడు. ఎలా మరి? ఏం జరిగినా వాడు లేకుండా ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు. అబ్బోడా, మీరిద్దరూ ఎప్పుడు మాట్లాడుకునేదే కదా, మాతో మాట్లాడండి. ఇలాంటి టైంలో ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మనసుకి తనివి తీరదు. ఆ మాటలకి అంతం కూడా ఉండదు. ఎలాంటి టైంలో? పెళ్లికి ముందు. నిషికి పెళ్ళైతే మా మాటలకు అంతం ఎందుకు ఉండదు? తీసుకోండమ్మా. అయ్యో పర్వాలేదండి. ఫస్ట్ టైం ఇంటికొచ్చారు, వద్దు ఇందాకే తిన్నామంటే కుదరదు, తీసుకోవాల్సిందే. తీసుకోమ్మా. తీసుకో బాబు. అబ్బోడా, ఏంది నువ్వు తీసుకోవా? అమ్మే సిగ్గుపడతా ఉండాడేమో, నీ చేత్తో ఇవ్వు, తీసుకుంటాడు. అబ్బి ఏంది మగపిల్లకాయ అయ్యిండు కూడా ఇట్ట సిగ్గుపడతా ఉంటే ఎట్టా? ఆడపిల్లల ముందర తక్కువైపోవు. ఇంకేంటండి, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? డౌట్ రాకుండా రామస్వామి గురించి ఎలా అడగాలి? నువ్వా? నువ్వేంటి ఇక్కడ? ఇక్కడేం చేస్తున్నావు? చెప్పాను కదా నేను వస్తానని. కొంచెం లేట్ అయితే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తావా? అసలు బుద్ధుందా? మా ఫ్యామిలీకి దొరికిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఏ ఆపు, నాకు నీ ఇల్లని తెలీదు. ఎవరిలో తెలియకుండా లోపలికి దూరేస్తావా? నువ్వు ఎంత ఎగతాళిగా అన్నా అదే నిజం. నాకేం చెప్పకు, నేను విన్ను. మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళు. నేను చెప్పేది మాట్లాడుకో, నువ్వు బయట ఉండు. ఏదో ఒకటి చేసి నిన్ను స్కూల్ దగ్గరికి నేను తీసుకెళ్తాను కదా, దా వెళ్దాం. బయట పోతే మనం జెడీ టీంకి దొరికిపోతాం. బయట పోతే మనం జెడీ టీంకి దొరికిపోతాం. జెడీ టీంకి దొరికిపోతాం. జేడీ టీం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? జేడీ టీం నన్ను తరుముకుంటూ వచ్చింది. మీ ఇంట్లోనే ఉన్నారు. జేడీ టీం మా ఇంట్లో ఉండడం ఏంటి? హాల్లోకి పోయి చూడు, తెలుస్తుంది.
వాళ్ళు జేడీ టీమా? వాళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారు? అసలేం జరిగింది? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇవాళతో నా పని అవుట్. మా అక్కకి నిజం తెలిస్తే ఆ జేడీ వాళ్ళు మీరు కాదు, మా అక్కే నన్ను షూట్ చేసి పారేస్తుంది. టెన్షన్ పడకు యువరాజ్, వాళ్ళకి ఇల్లు నీదని తెలియదు కదా. ఒక్కసారి కిందకెళ్ళి మాట్లాడుకో. కోపం అవుతున్నా, కామ్గా కూర్చో. ఏం చేయాలో నేను ఆలోచిస్తా. జడి, ఏదో ఒకటి చేయి. వాడు పారిపోతే మళ్ళీ దొరకడు. యో ఏందబ్బి, ఆమెతోనేనా? మాతో కూడా మాట్లాడేదేమైనా ఉందా? వచ్చినప్పటి నుండి నువ్వు ఆమె చెవులు కొరుకుతానే ఉండవు. అవును, నేను చూస్తూనే ఉన్నాను. ఇద్దరు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఇస్ ఆల్ ఓకే? అది నేను కేదార్ బ్యాంక్ పని మీద వెళ్తుంటే ఒక దొంగ వచ్చి నా చేతిలో ఉన్న చెక్ బుక్ తీసుకుని పారిపోయాడు. వాడు ఈ ఇంట్లోకి వచ్చాడు. అది మీకెలా చెప్పాలా అని. ఏందమ్మి నువ్వు చెప్తా ఉండేది? ఈ ఇంట్లోకి దొంగ వచ్చుండా? ఇందాక డోర్ కూడా క్లోజ్ చేసింది. ఎంత ధైర్యం ఉంటే వాడు ఈ ఇంట్లో కడుగు పెడతాడు? దొంగ అంటున్నారు, ఏమైనా చేస్తే? నేనున్నానంటీ, మీరేం భయపడకండి. ఏందమ్మి నువ్వుండేది? ఆడపిల్లవి, నువ్వేం చేస్తావు? యో బా బిర్యానీ రాబోతోరే. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఇంట్లో దొంగలు పడ్డారంట బా. మన ఇంట్లో దొంగలు పడ్డం ఏంటోదినా? జగదాత్రి వాళ్ళ చెక్ బుక్ తీసుకొని ఇంట్లోకి వచ్చాడంట బాబాయ్. మీరెప్పుడు వచ్చారమ్మా? నమస్కారం అండి, ఇప్పుడే. సరే సరే, మేము కింద చూస్తాం, మీరు పైన వెతకండి. రా. యువరాజ్, కొంచెం ఆలోచించరా. ఏదో ఒక ఐడియా ఆలోచించు. దొరికితే నీ పని అయిపోతుందిరా. ఏమైందిరా? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నిన్ను నా అత్తింటి వాళ్ళు వచ్చారు, మర్యాద చేయడానికి పిలుస్తున్నారు. ఏ డ్రెస్ వేసుకెళ్దామా అని ఆలోచిస్తున్నా. లేకపోతే ఏంటి, తెచ్చి పెట్టావు కదా నా ఇంట్లో పెద్ద ప్రాబ్లంని. మా ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా ఇంట్లోకి దొంగ దూరాడని చెప్పింది ఆ జేడి. అందరూ వెతుకుతున్నారు నిన్ను. ఇప్పుడు చూడు, వీళ్ళే వాడిని వెతికి మన చేతి కప్పు చెప్తారు. సూపర్ జడి. పదండి మనం పైన వెతుకుదాం. యువరాజ్, ఇప్పుడు దొరికిపోతే ఎలా అంటావు? అంత నీ వల్లే. నా ముందు చేతులు కట్టుకొని నిలబడేవాడివి నన్నే కొట్టడానికి వస్తావా? ఉండరా, నీ పని చెప్తా. ఇద్దరం బతికి బయటపడితే అప్పుడు చెప్తూలే. ఈ రివెంజ్ ప్లాన్లు వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నా. అనవసరంగా నన్ను ఇరికించేశారు. ఎవరో గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ పెట్టినట్టు కరెక్ట్ మా ఇంటి గోడనే దూకాలరా. అంతా నా కర్మ.